హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఇది నా ఫస్ట్ వీడియో, నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు ఏంటంటే ఇక జున్ను పౌడర్తో జున్ను చేద్దామని చెప్పి మీకు చూపించాలని చెప్పి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే ఇగోండి, ఒక మిల్క్ ప్యాకెట్, జున్ను పౌడర్, నెక్స్ట్ బెల్లం, ఇదేమో ఇలాచీ అండ్ పెప్పర్ పౌడర్ అనమాట. ఇది పసుపు. దీన్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకొని మిల్క్ ప్యాకెట్, మొత్తం మిల్క్ ప్యాకెట్ అంతా తీసుకుంటున్నాను ఫుల్గా. తర్వాత జున్ను పౌడర్ తీసుకుంటున్నాను. ఇవ్వండి, జున్ను పౌడర్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే కొంచెం కొంచెంగా ఈ మిల్క్లో వేస్తూ కలుపుతూ ఉండాలి, కొంచెం కొంచెంగా, లేకపోతే మధ్య మధ్యలో బబుల్స్లా ఉండిపోతుంది. స్లోగా వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ విస్కర్తో. అండి ఫుల్గా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఫుల్ ప్యాకెట్ అంతా తీసుకున్నాను. ఇవ్వండి, ఇలా ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ బబుల్స్ లేకుండా. చూడండి, నెక్స్ట్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఒక కప్పు సరిపోతుంది ఒక ప్యాకెట్కి. ఇది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటే మిక్స్ చేసుకుందాం. ఫుల్గా తీసుకుంటున్నాను. ఇలా కొంచెం ఇలా ఫుల్గా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇవ్వండి పెప్పర్ పౌడర్ను ఇలాచీ పౌడర్, ఇది ఇలా మిక్స్ చేసుకొని ఇలా వేసుకొని నెక్స్ట్ పసుపు అండి, ఇది ఇవ్వండి పసుపు, ఇది కొంచెం తీసుకోవాలి. మళ్ళీ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవ్వండి, ఇలా వస్తుంది, కలర్ ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫుల్గా ఇవ్వండి బాగా మిక్స్ అయింది. ఇవ్వండి ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా ఫుల్గా. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒక స్టాండ్ పెట్టుకుందాం. స్టాండ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఈ బౌల్ ఇందులో పెట్టేద్దాం. ఇందులో పెట్టిన తర్వాత దీనిపైన ఈ ప్లేట్ ఒకటి పెడదాం, ఆవిరంతా లోపలికి వెళ్ళకుండా ఉండేటట్లు అనమాట. నెక్స్ట్ దీనిపైన ఒక క్యాప్ పెట్టుకోవాలి. ఇది పెట్టిన తర్వాత
హాఫ్ అన్ అవర్ దీన్ని బాయిల్ చేయాలి. హాఫ్ అన్ అవర్ బాయిల్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇది లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇవన్నీ ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, అయ్యిందా లేదో ఒకసారి కుక్ అయ్యిందా లేదో చూద్దాం. ఓకే, అయ్యిందా లేదా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా మనం ట్యాప్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది అయిపోయింది. ఓకే, దీన్ని ఇప్పుడు బయటికి తీసేసి ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. ఇవ్వండి ఫైనల్గా ఎలా వచ్చింది, బాగా వచ్చింది. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఎలా ఉందో మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత ఇలా అయింది. దీన్ని ఏంటంటే ఇలా నైఫ్తో ఈ సైడ్లు ఉన్నాయి కదా, దీన్ని ఇలాగా చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. చూడండి, వచ్చింది. చూడండి, యమ్మీ యమ్మీ జున్ను రెడీ. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.